హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రాగి తోప. ఈ రాగి తోప హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి పిండి, బెల్లం, నెయ్యి ఉంటే చాలు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ కానీ లేదా బెల్లం తురుముని కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం కొద్దిగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టిన రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ పిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా మనం కలుపుతూనే ఉంటే పిండి అనేది దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి దగ్గరగా అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి పాతకాలం నాటి రాగి తోప తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.